కిసాన్ ఫ్యాషన్ మాల్ లా ఆషాఢం రాజులేని కేజీ సేల్ సురువైంది. కిసాన్ ఫ్యాషన్ మాల్. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు పెళ్లి వరకు పోషించి వదిలించుకున్నారు. ఆ తర్వాత మిగిలిన బతుకంతా మిమ్మల్ని మా నెత్తి మీద పెట్టుకుని పోషిస్తున్నాం. అంచేత మీరు మా చెప్పు చేతలో ఉండటం మీ విధి, మీ ధర్మం, మీ డ్యూటీ. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని ఆవిడికి తెలుసునా? ఆవిడ ఎక్కువేమిటి? వద్దు బ్రదరు, అది నా పెళ్ళాం. నా పెళ్ళాం మీద నేనే చేయొత్తును, నువ్వెత్తొచ్చినా తప్పు కదూ. తినండి తినండి, కడుకున్నారు తినండి. మళ్ళీ నేను వెళ్ళిపోయానంటే మీకు తినడానికి అకేషన్ ఉండదు. రే గణపతి, మరో 10 రోజులు సెలవు పెట్టకూడదురా నువ్వు. వాడేవాడే ఉన్నాయా? భోజనాల కోసం సెలవులు పెడితే లాస్ట్ ఆఫ్ అయ్యి తర్వాత భోజనాలే ఉండవు. చూడండి, కొత్త కోళ్ళు వచ్చిన సందర్భంగా ప్రతి ఆదివారం మీకు ఒక అకేషన్ గా డిక్లేర్ చేస్తున్నాను. ఇది ఇల్లా? మీరంతా అన్నదమ్ములా? అమ్మా వెంకటలక్ష్మ తల్లి, నేను ఈ సంతోషాన్ని భరించలేదమ్మా. ఆ మొత్తం లడ్డూలో నిలబడి. ఒరే పెద్దవాయ్, సంతోషం అనేది మగవాడి చేతుల్లో ఉందిరా. మీ అన్నదమ్ములందరూ కలిసి ఉండండి. ఆడవాళ్ళు మీరు చెప్పినట్టు వింటారు. వాళ్ళు కలిసి రాకపోతే మగవాళ్ళం మాత్రం కలిసి ఏం చేస్తావయ్యా? చిచ్చి, శుద్ధ ఆడంగిమాడు. మేములేమో 5 అన్నదమ్ములం కలిసిమెలిసి. చూడు, ఆడది మగవాడికి నీడలాంటిదిరా. మనం ఎటు వెళితే అటే మన వెంట వస్తుంది. ఒప్పుకుంటాను గాని ఒక్కోసారి నీడే కాదు, వెలుగు కూడా అవుతుంది ఆడది. తన వెంట భర్తను తిప్పుకుంటుంది. మీ 5 ఓ తల్లి కడుపును పుట్టి ఒక చోట పెరిగిన అన్నదమ్ములు ఒకటిగా ఉండటం గొప్ప కాదు. ఆ మాటకొస్తే 5 ఓళ్లలో 5 తల్లులకు పుట్టి పెరిగిన మేము ఒక చోట చేరి ఒకటిగా ఉంటాం. ఇదే గొప్ప కదా. అందులో గొప్పే ఉంది. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు పెళ్లి వరకు పోషించి వదిలించుకున్నారు. ఆ తర్వాత మిగిలిన బతుకంతా మిమ్మల్ని మా నెత్తి మీద పెట్టుకుని పోషిస్తున్నాం. అంచేత మీరు మా చెప్పు చేతలో ఉండటం మీ విధి, మీ ధర్మం, మీ డ్యూటీ. అతికి మాసలా పాలని దొల్లించావు కదరా దరిద్రుడా, ఆకతో చావు. వాట్ ఇస్ దట్? నేలబడ్డ పాలు ఎత్తుతున్నావా? నీకెన్నిసార్లు చెప్పాను పాలు బాటిల్ తోయమని? ఇప్పుడు ఆ పాలు తీసి వాడికి పడతావా? పట్టకపోతే చస్తాడు. పాలు సపగిలిపోయిందే, వడగట్టి పడతానులే. వడగట్టడం నాన్ సెన్స్. వేరే పాలు పట్టు. అవును, 10 దాకా వాడికి పాలు ఎందుకు పట్టలేదు? ఇంట్లో పాలు లేవు, మీ పెద్దనే గారి టీలకే సరిపోయినాయి. అనసూయ, వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? ఇదిగో, మీరు ఇంగ్లీష్ లో అరిస్తే పాలు వచ్చి పడిపోవండి. మీ పెద్దదని గారు చెప్పిన జవాబే మీకు నేను చెప్తా ఉంటా. ఏమిటి వదిన అలా అందా? వదినా వదినా వదినా, బాబు పాలు లేవన్నావా? ఎవరి బాబుకి? అదే వదినా, మన బుజ్జిగాడికి. బుజ్జిగాడి పాలు బుజ్జిగాడి తల్లి చూసుకోవాలయ్యా. నాకేమైనా 16 చేతులున్నాయా? వీడికి పాలు, వాడికి నీళ్లు, మరొకటి తిండి, ఇంకోటి తిప్పులు చూడటానికి. ఎవరికి తిండి తిప్పలంటున్నారు? 10 గంటల కోర్టుకెళ్లాల్సిన మనిషికి తిండి పెట్టకుండా పంపిస్తారా? నీ మొగుడు గోల నీది. రవిగాడికి క్యారియర్ కట్టకపోతే బడికి ఆలస్యమైపోతాడు. రా మనసయ్య, అప్పుడే చాడీలు చెప్పేశావా? ఒక్క పూట పాలు ఆలస్యం అయితే ఇంత రాద్ధాంతం చెయ్యాలా? బయటపడిందే ఈ ఒక్క పూట. ఎన్నిసార్లు ఆకలితో వాడిని ఎండబెట్టలే. అలా చెప్పుకుంటూ పోతే తిండి తినకుండా ఆయన ఎన్నిసార్లు కొట్టుకెళ్ళలేదు? ఆహా, అంతకన్నా ఎక్కువ సార్లే రవిగాడు బడికి ఎగ్గొట్టాళ్లే. అవును మరి, మంద ఎక్కువైతే మజ్జిగ పల్చనే. ఎవరినేది మంద అంటున్నావు? ఇంట్లో ఉన్న మన మందనే అంటున్నాను. నీకేం కబురు చెప్తావు? చేసి పడిపోయింది ఏమీ లేదు. పొద్దస్తమాను వంటగదికి అంకితం అయిపోయింది నేనే కదా. వదినా, బాబుకి పాలు లేవని అన్నావా అని అడిగాను, అంతేగా. నాయనా, పాలు, సగపాలు, భాగాలు నీ పెళ్ళానికి తెలిసినట్టు నాకు తెలియదు. అందరికీ తెలివితేటలున్నాయి. ఏమీ తెలియని దాని నేనే. నీకేమిటి తెలియంది? నాకు మాత్రం తెలిసిందేదో. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి అసలు రంగులు. అవునులే, రంగులు పూసుకొని తైతక్కలాడేది నేనే. నా దగ్గర భూమి బదులు ఎన్నిటేస్తున్నారే, ఇప్పుడు పిల్ల జారుకుంటారేంటి? ఆవిడ చూడండి ఎట్టా రంకిలేస్తా ఉందో. పిల్లోడికి 1 గంట పాలు అడగడం తప్పైపోయింది. గతి లేని పుట్టక పుట్టాడు నా బిడ్డ. నోరు లేని బతుకుతా ఉంటారు మీరు. విన్నారా? మీరు కూడా ప్రాక్టీస్ మానేసి మీ పెద్దన్నయ్య గారిలాగా అడ్డమైన వాళ్ళతో
సవరంగా ఆడుకోండి. మీకు సేవలు చేసేది ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతున్నారట. ఇంకా కూడవలేదు, పాటలో పోయి తినండి. మీకు ఈ సేవ జరగాల్సిందే, తప్పండి. ఒరి సచ్చినోడా, నీ చదువు చాకరేట, నీకెందుకురా చదువు? బడి మానేరా, మన కింద చాకరీ చేయలేక చెమటెట్టిపోతున్నారట. మీ నాన్నగారు ఇక్కడ లేకపోవటం మన అందరికీ అలుసైపోయావరా. పోరా, పోయి వీధుల్లో రౌడీ మూకులతో చేరి ఎట్టాగొట్టాక నాశనం అయిపోరా. చూసారా చూసారండి మన పెద్దరికాలు ఎలా బద్దలైపోయాయో. ఒక్కరిని ఒక మాట అనడానికి వీలేదు కదా. ఎవరిష్టాలు వాళ్ళు చలాయిస్తుంటే నేను నోరు మూసుకుని అందరికీ చాకరీ చేయాలన్నమాట. అలాగైతే నేను మంచిదాన్ని. ప్రాణం విసిగి దేవుడిని ఒక మాట అడిగితే నువ్వు వ్యవతే అని అడుగుతున్నారు. ఇదంతా మీరిచ్చిన అలసండి. నా తమ్ముళ్ళు నా పిల్లలు నేను ఎత్తికెక్కించుకున్నారు. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నా వల్ల కాదండి, నా వల్ల కాదండి. ఏది ఎలా పోతే అలా పోనివ్వండి, ఏమైతే అది కానివ్వండి, అంతే. అయ్యా లాయర్ గారు, నా సందేహం తీరుస్తారా? ఏమిటది? మీ అమ్మగారు మీ ఐదుగురికి అమ్మగారేనా? అవును. అంటే మా ఐదుగురికి అత్తగారేగా? అంతేగా మరి. ఆవిడ నగలు మా ఐదుగురికి చెందాలి గాని మరి మీ పెద్దోళ్ళు ఇద్దరే సింగారిస్తే చాలా? ఏమిటి శారదా, ఇవాళ ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఆన్సర్ టు ది పాయింట్. అవును, అందరికీ చెందుతాయి. రేపు తెల్లారేసరికి మీ రాజేశ్వరి మేళం చంద్రహారం నా చేతిలో ఉండాలి. ఆ, ఏం బాగుంటుంది శారదా, ఇన్నేళ్లుగా వదినే పెట్టుకుంటుంది. ఇప్పుడు ఉన్నట్టుండి ఇన్నేళ్ళుగా పెట్టుకుంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఇక మీద నేను పెట్టుకుంటాను. తెస్తారా తేరా? లేకపోతే నేనే పోయి అడుగుతాను. అడగడం అంటే అలా ఇలా కాదు, గొడవ చేసి మరీ అడుగుతాను. ఏ గొడవ చేయడం వాళ్ళకే చేత వచ్చినా? గొడవలు ఎందుకులే శారదా, పెద్దన్నయ్య బాధపడతాడు. మీ పెద్దన్నయ్య గారు బాధపడితే మీరు చూడలేరు కాబట్టి ఏ గొడవ లేకుండా మీరే అడిగితండి. తిరగబడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఈ ఇంటి కోడలనే ధైర్యం, మీ ఇళ్ళనే ధైర్యం. అది నిజానికి చిన్నదిన మెళ్ళలోనే అందంగా ఉంటుంది. నీకేం బాగుంటుంది చెప్పు? మెళ్ళలోకి బాగోపోతే మొలక చుట్టుకుంటాను. అదంతా మీకెందుకు? చెప్పించేస్తారా లేదా? లేకపోతే నేనే అడిగి తెచ్చుకుంటాను. ఆ? వద్దులే, రేపు పొద్దున్న నేనే అడిగి తెస్తాను. జాయింట్ ఫ్యామిలీ ఇన్ ఇండియా. పూజ అయిపోయింది వదినా? నా బ్రతకంతా పూజలే. వచ్చే జన్మలో అయినా సుఖపడదామని. ఏటి కావాలేటి? ఏం లేదు, శారద ఎవరింటికో పేరంటానికి వెళ్తుందట. కొంచెం తొందరగా పొమ్మను. అరిచే నోళ్లలో ఒకటైనా తగ్గుద్ది. ఆ చంద్రహారం ఒకసారి వదినా. చంద్రహారమా? అదే, ఇలా మెళ్ళ వేసుకుని అలా తీసిచ్చేస్తుంది. ఒకసారి వదినా ప్లీజ్. తీసుకెళ్ళయ్యా, మొత్తం తీసుకెళ్ళు. ఇదిగో, ఈ మంగళసూత్రం తీయటానికి వీలు కాదు, క్షమించమని చెప్పానని చెప్పు. వదినా, దానికి ఇప్పుడు కాదు, కాపురానికి వచ్చినప్పటి నుంచి నా నగల మీదే కళ్ళని నాకు బాగా తెలుసు. ఏమిటి వదినా ఇవన్నీ ఎందుకు? నేను అడిగింది ఒక చంద్రహారమే. ఆగయ్యా ఆగు, ఈ కమ్మలు కూడా పట్టుకెళ్ళు. వదినా, నేను గతి లేని దాన్ని, మొగుడుండి దిక్కు లేని దాన్ని. మీరంతా నా వాళ్ళు, ఇది నా ఇల్లు అనుకోవటం నా బుద్ధి తక్కువ. నాకు బాగా బుద్ధి వచ్చింది. చెంపలేసుకుంటున్నాను. వెళ్ళవయ్యా, తీసుకెళ్ళు, తీసుకుపో. ఏమిటిది? సంగీతమా సంతగోల? పొద్దునే ఓ రామకృష్ణాలు కూడా ఏమిటి అరుపులు? ఇవి అరుపులు కాదు, డిస్కో డాన్స్. మీకు వినడానికి కష్టంగా ఉంటే చెవులు మూసుకోండి, తలుపులు వేసుకోండి. ఆ డిస్కో గుస్కో మీ గదిలో పెట్టుకుని వినకూడదా? ఏ ఇది మా హాలు కాదా? మా గది వేరే అని కేటాయించడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఇల్లంతా మాదే. మాది కాదమ్మా, మనదే. ఇంటికి పెద్దావిడితో మర్యాదగా మాట్లాడాలని తెలీదా? మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని ఆవిడికి తెలుసునా? అంటే అమ్మా తల్లిని నీ కాళ్ళు పట్టుకుని బతిమాలాలా? అవసరమైతే అంతే. ఆవిడ ఎక్కువేమిటి? వద్దు బ్రదరు, అది నా పెళ్ళాం మీద నేనే చేయొత్తును. నువ్వెత్తొచ్చినా తప్పు కదూ? దించేయి. పెళ్ళాన్ని మందలించాల్సింది పోయి ఎవరి పెళ్ళాన్ని మాత్రం మందలించగలుగుతున్నారన్నయ్య? ఐఎమ్ సారీ జయ, అయినా ఆనందించలేని వాళ్ళ మధ్య మనం ఎందుకు? కమాన్ లెట్స్ గో. కమాన్ స్టార్ట్. విల్ యు టేక్ మీ టు స్టార్ట్? అయ్యిందా ఒట్టింపు?
తగుదనమ్మా అని అన్నిట్లో తలదూరిస్తే ఇంకేమవుతుందా? ఆ పిల్ల ఆవిడెవరినో ఏదో అంటే మీకెందుకంటే వత్తాసు కుక్కలు నిద్రవుతుంటే గాడిదలు ఓంట పెట్టాయంట. రండి వెళ్దాం రండే. అబ్బయ్య ఈ రోజు నుంచి ఒక 1/2 లీటర్ పాలు నాకు విడిగా పోయి. డబ్బులు లెక్క చూసి తర్వాత నేనే ఇస్తాలే. ఏం పాపం నీ బిడ్డకి పాలు తక్కువయ్యానా? ఏం కాదు, ఈ మధ్య మాకే బుద్ధి తక్కువైందనే. పోయి పోయి. అబ్బబ్బబ్బా, ఏమిటే ఇది? పాలు పంచదార లేకుండా ఒట్టి డికాషన్ ఎలాగే తాగేది? ఆరోగ్యం కోసం అప్పుడప్పుడు చేదు కూడా మింగుతుండాలి. తీసుకోండి. దండాలండయ్యా. ఓ వెంకటరెడ్డి, ఏమిటి? సామాన్లు అట్టుకొచ్చానండి. ఆహా, లోపల పెట్టించు. అమ్మగారు పొట్టుగదిలో పెట్టించమంటారండి. ఏ కొట్టుకున్నా 5 వాటాలేసి మా వాటా పైకి పంపించు. వాటాలా? ఏనాడైనా వాటాలు వేసుకోవడం అనేది ఈ ఇంట్లో జరిగిందటండి అమ్మాయి గారు? ఇప్పుడు జరుగుతోంది వెంకటరెడ్డి. ఏ ముహూర్తాన పోయినసారి బత్తాయికాయల వాటాలు వేస్తానన్నావు. ఇప్పుడు మా కుటుంబం బత్తాయి తొనల్లా విడిపోయాం. ఎవరి వాటాలు వారికి విడదీసిచ్చి. మిస్టర్ వెంకటరెడ్డి, నేను డాల్డా వాడతాను. వేరుశనగ నూనె అక్కర్లేదు. మా మాట వేరుశనగ నూనె. వీళ్ళు ఎవరికైనా కావాలంటే ఇచ్చేసి డబ్బులు అడిగి తీసుకో. క్యాష్. అట్టాగేనా? అయ్యగారు, ఈ సంవత్సరం పత్తి పంట తాలూకు ఆదాయం అండి. సామాన్లు లోపల పెట్టిస్తానండి. అలాగే. మా అన్నయ్య ఎవరా? ఆ మాట అడగడానికి నువ్వెవరే? పొలాల మీద వచ్చే ఆదాయం అంతా ఆయన ఒక్కడే తీసుకున్నాడంటావా? నాలుక చీరేస్తాను. మనకు కావాల్సిన ప్రతి పైసా నీ పెద్దలు అడగాల్సిన కర్మైతే. మా అన్నయ్యని డబ్బులు అడగడం నీ కర్మగా ఉందా? అనసూయ, నువ్వు ఎన్నన్నా భరిస్తాను గాని మా అన్నయ్యని ఒక్క మాట అన్నావో చంపి పాటేస్తాను. బీ కేర్ఫుల్. ఇదిగో సామి చేయి చేసుకుంటారు కదా. ఇన్నేళ్ల కాపురంలో ఒక్కసారి కూడా లేంది. ఈ ఏడ మీ పెద్దనే గారి మాట వచ్చేసరికి ఆ పాటి గారి పట్టు కొడతారా? కొట్టండి, తప్పండి. ఉమ్మడి కుటుంబంలో ఆడ మనిషి హత్య అని పేపర్లో పెద్ద అక్షరాలతో పడతాయి మీ పేర్లు. అప్పుడు గాని మీ కడుపు పడ్డ చల్లారదు. ఏమిట్రా నువ్వు చేసిన పని? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? అవును, నా ఇష్టం. అది నా పెళ్ళం. కొడతాను, చంపుతాను. అడగడానికి మీరెవరు? ఈ ఇంట్లో మీకున్న స్థానం ఏమిటి? మీ అధికారం ఏమిటి? మీ బోడి పెత్తనం ఏమిటి? పొలాల మీద వచ్చే ఆదాయం అంతా మీరొక్కరే తీసుకుంటారా? మా గురించి ఆలోచించారా? మా భవిష్యత్ అంటే బాధ్యత ఉందా మీకు? మా పిల్లల గురించి ఎప్పుడైనా మీరు పట్టించుకున్నారా? కానీ ఆవిడ గారికి కావాలండి ఇవన్నీ. ఆవిడ గారికి కావాలి. అందుకే మేము కొట్టుకుంటాం, చంపుకుంటాం, సర్వనాశనం అయిపోతాం. మీరెవరండి అడగడానికి? మీరెవరండి?